తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నిజంగా నాకు జ్వరం వచ్చేసిందా? వచ్చేసింది రిషి. నువ్వు కళ్ళు మూసుకొని ఇలాగే పడుకో. నేను వెళ్ళి నీకు జ్వరం వచ్చిన విషయం అమ్మకి, జేజీకి, తాతయ్యకి చెప్పి తీసుకొస్తాను. రిషి, అయ్యో రిషి జ్వరం వచ్చిందా? అమ్మా, సడన్ గా రిషికి జ్వరం రావడం ఏంటి? అవును మావయ్య, రిషి ఒళ్ళు కాలిపోతుంది. చిలకమ్మా, నువ్వు వెళ్ళి త్వరగా డాక్టర్ని తీసుకురా. అలాగే పెద్దమ్మా. వెళ్ళు. రిషి, తగ్గిపోతుంది నాన్న. డాక్టర్ గారు, డాక్టర్, ఉన్నట్టుండి నా కొడుకు జ్వరం వచ్చింది, కొంచెం చూడండి. మీరేం కంగారు పడకండి. నార్మల్గానే ఉన్నాడే. రిషి, నాన్న నాన్న అని కలవరించు. నాన్న, నాన్న. నాన్న. ఓ, నాన్న కోసం జ్వరం వచ్చినట్టు డ్రామా ఆడుతున్నారా? ఫీవర్ ఎంత ఉంది డాక్టర్? 103 ఉందమ్మా. నాన్న. అమ్మో, 103 జ్వరమా? ప్రస్తుతానికి మెడిసిన్స్ రాసిస్తాను, అవి వాడండి. నాన్న నాన్న అంటూ పిల్లోడు కలవరిస్తున్నాడు కదా, వెంటనే వాళ్ళ నాన్నని పిలిపించండి. అర్జెంటుగా ఈ మెడిసిన్స్ తీసుకురండి. అలాగే డాక్టర్. వస్తాను బామ్మగారు. అమ్మా, నాన్న ఎప్పుడు వస్తారు? వచ్చేస్తారు నాన్న, త్వరగా వచ్చేస్తారు. నువ్వు రెస్ట్ తీసుకో, నేను నీకు జ్యూస్ తీసుకొస్తాను. అలాగే. రిషి, మన జ్వరం ప్లాన్ సక్సెస్. శశి. ఏంటి రిషి? నాన్నకి ఎవరైనా ఫోన్ చేశారా? లేదు రిషి, ఎవరూ చేయలేదు. అయితే మనమే నాన్నకి ఫోన్ చేద్దామా? నాన్నకి కాల్ చేయాలంటే ఫోన్ కావాలి కదా రిషి. నువ్వు ఒక పని చేయి శశి, ఇంట్లో ఎవరికి తెలియకుండా తాతయ్య ఫోన్ తీసుకురా, నాన్నకి కాల్ చేద్దాం. మంచి ఐడియా రిషి, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. రిషి, ఇదిగో తాతయ్య ఫోన్ తెచ్చేశాను. నువ్వు నాన్న నాన్న అంటూ కలవరిస్తూ ఉండు, నేను నాన్నకి వీడియో కాల్ చేస్తాను, ఓకేనా? ఓకే శశి. నాన్న వీడియో కాల్ చేస్తున్నాడేంటి? నాన్న.
నువ్వు ఎప్పుడు వస్తున్నావు? రిషి ఏమైందన్నా? ఎందుకలా ఉన్నావు? నాన్న, రిషికి సడన్ గా విపరీతమైన జ్వరం వచ్చింది. జ్వరం 103 ఉంది. రిషిని మీ అమ్మ డాక్టర్కి చూపించలేదా? డాక్టర్ వచ్చి చూశాడు, మందులు కూడా ఇచ్చాడు. వేసుకున్న జ్వరం తగ్గడం లేదు నాన్న. జ్వరంలో రిషి నాన్న నాన్న అంటూ మిమ్మల్ని కలవరిస్తున్నాడు. రిషి నాన్న వీడియో కాల్లో ఉన్నాడు కదా, చూడు నాన్నని. నాన్న రిషి, నాన్న మిమ్మల్ని చూడాలని నాకు ఉంది. మిమ్మల్ని చూడాలనుంది నాన్న, మీతో ఆడుకోవాలనుంది. మీరు త్వరగా వచ్చేయండి నాన్న, ప్లీజ్ నాన్న. మీతో మాట్లాడాలనంటే ఇంట్లో ఎవరు ఫోన్ ఇవ్వట్లేదు. రిషి బాధ చూడలేక నేనే తాతయ్యకి తెలియకుండా ఫోన్ తీసుకొచ్చి మీకు వీడియో కాల్ చేశాను నాన్న. మీరిక్కడికి వస్తేనే కానీ రిషి జ్వరం తగ్గదని డాక్టర్ కూడా చెప్పారు నాన్న. ప్లీజ్ నాన్న, వచ్చేయండి నాన్న. వస్తానన్నా, తప్పకుండా వస్తాను. మీకోసం వస్తాను. నా గురించి మీరేం బాధపడకండి. నిజంగా వస్తారు కదా నాన్న? ప్రామిస్ రిషి, ఖచ్చితంగా వస్తాను. థ్యాంక్స్ నాన్న. నీకోసం నేను రిషి ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాం. బాయ్ నాన్న. బాయ్ మా. బాయ్ నాన్న. జాగ్రత్త నాన్న, టైంకి మందులు వేసుకో. మీరు ఇక్కడికి వస్తే మందులతో నాకే అవసరం ఉండదు నాన్న. అలాగే రిషి, ఖచ్చితంగా వస్తాను. ఉంటాను. రిషి, నేను ఫోన్ ఎక్కడి నుంచి తెచ్చానో అక్కడ పెట్టేసి వస్తాను. అలాగే. ఇంకా ఉల్లిపాయతో పనే లేదు. అమ్మా, నాన్న లేకపోవడం వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు నాకు అర్థమవుతుంది. నా చిన్నప్పటి నుంచి నువ్వు ఒంటరిగా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదమ్మా. అది కాక నాకు కూడా నాన్న పిల్లలు మన ఇంట్లో లేకపోవడం చాలా బాధగా ఉంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? నువ్వు ఒప్పుకుంటే నేను వెళ్ళి నాన్నని పిల్లల్ని బతిమిలాడి తీసుకొస్తాను. అప్పుడు మనందరం ముందులాగే కలిసి హ్యాపీగా ఉండొచ్చు. ఏమంటావమ్మా? ఎప్పుడైతే నన్ను కాదనుకొని మీ నాన్న వాళ్ళ అమ్మతో వెళ్ళిపోయారో అప్పుడే మా మధ్య ఉన్న భార్యాభర్తల బంధం తెగిపోయిందిరా. ఏంటమ్మా ఆ మాటలు? ఏరా, వినటానికి నీకే ఇంత కష్టంగా ఉంటే మీ నాన్నతో 30 ఏళ్లు కాపురం చేసిన దాన్ని ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోతే నా మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో నీకు తెలీదురా. అమ్మా, నీ కష్టం తీర్చాలని అమ్మా నాన్నని పిల్లల్ని తీసుకొస్తానంటున్నాను. ఏం అవసరం లేదు. మనతో ఉన్న బంధాలని అనుబంధాలని తెంచుకొని వెళ్ళిపోయిన మీ నాన్న కోసం నువ్వక్కడికి వెళ్లాల్సిన పని లేదు.